మీరేమో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 15 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. సీఎం గారు 14 నుంచి 15 వరకు వస్తాయని చెప్తున్నారు. మీ స్కీమ్లే మిమ్మల్ని గెలిపిస్తాయని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా స్కీమ్లు అమలు కావట్లేదు. 6 గ్యారంటీల స్కీమ్స్ అన్నీ కేవలం పేపర్కే పరిమితమయ్యాయని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయడంలో కాంగ్రెస్ సర్కారు చేత కాదు అన్నది బీఆర్ఎస్ స్పష్టంగా వాదిస్తుంది. ఇలాంటి ఈ స్కీమ్స్తో మీకు 15 నుంచి 14 సీట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారు సార్? ఎస్, గుడ్ క్వశ్చన్ వేశారు. మేము ఏదైతే 5 గ్యారెంటీలు ప్రజలకు అందించామన్నదో పేపర్ వరకు పరిమితమైంది ఏందో నాకు ఒక్కటి చెప్పండి. వరుసగా నేను చెప్తాను సార్. ఇప్పుడు నెంబర్ 1, ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ఇస్తామన్నాం. డబ్బులు ఖర్చు లేదు. ఈ గడిచిన 120 రోజులలో 37 కోట్ల మంది ఆడబిడ్డలు రూపాయి చెల్లించకుండా ఎంత దూరమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణం చేశారు. ఖర్చు లేని పని కదా సార్ అది. ఖర్చు లేకపోవటమేంది అంటే బస్సే వట్టి తిరుగుద్దా, లేకపోతే బస్సు డ్రైవర్ల శాలరీ వ్యవస్థ నడవదా? అంటే వాళ్ళు ఎట్లా నేలక కదా దాన్ని మెత్తగా ఉంటుందని ఎడి తిప్పితే తిరిగితే ఎలా అండి? ఎందుకు ఒకవేళ ఖర్చు లేదు అంటున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా ఎందుకు రాలేదు అని అడుగుతున్నా మీ ద్వారా వాళ్ళని. ఖర్చు లేదే కదా. రెండవది, ఏదైతే మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్న దాన్ని 10 లక్షల రూపాయలు అన్నాం. డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్ చేసిస్తున్నాం. డిసెంబర్ 9వ తారీఖు ఇస్తామన్నటువంటి రుణమాఫీ మళ్ళీ ఆగస్టు 15కి ఎక్స్టెన్షన్. రుణమాఫీ ఆగండి. మేము 100 రోజులకే మేము రుణమాఫీ అంటున్నారు. మేము 5 సంవత్సరాలు ముట్టు కింద పెట్టుకుంటే డిసెంబర్ 9 ఇస్తామని ఎవరు చెప్పు. ₹1,00,000 5 సంవత్సరాలు ముట్టు కింద పెడితే హరీష్ రావు గారు 100 రోజులకే అప్పుడే నేను చేయలేదు, నా ప్రభుత్వం చేయలేదన్న మొన్న హరీష్ రావు గారు కనీసం ఉండాలి కదండి. అంత సీనియర్ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు. పొంగులేటి గారు మీ శాఖ గురించే చెప్తాం, ఇంప్లిమెంట్ కాదండి. చెప్పండి, నేను చెప్తా. ఇల్లు కట్టిస్తాన్నారు, 5 లక్షలు ఇస్తాను, లాంచ్ చేశారు, ఎన్నికల కోడ్ వచ్చింది. ఇప్పుడు నిజంగా పర్ఫెక్ట్గా దాన్ని గ్రౌండ్ చేశాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు, 4,50,000 ఇళ్ళు సంవత్సరానికి, 21,500 కోట్లు ప్రాజెక్ట్. అది డెఫినెట్గా మీరు చూస్తారు కదా. జూన్ 6వ తారీఖో 7వ తారీఖో కోడ్ అయిపోతుంది. 9వ తారీఖు కోడ్ అయిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద పార్లు బట్టి మేము ఇళ్ళు పౌండ్ శంకుస్థాపన చేసి చేయకపోతే అప్పుడు అడగండి. పొంగులేటి గారు మీరు అప్పుడే మీరు ఇంత సీనియర్, మీరు జర్నలిస్టులు కదండి. మరి 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇతరులు డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతే ఇక్కడ కూర్చోబెట్టిన హరీష్ రావు గారిని ఎప్పుడు నిగదీయకుండా 100 రోజులకు వచ్చిన మా ప్రభుత్వాన్ని అప్పుడేం చేయలేదని మీరు నిర్ణయించడం. మీకు తెలియని ఆన్సర్ కాదు. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే 11వ ఏడు వాళ్ళని తీసేసి మిమ్మల్ని కూర్చోబెట్టారు. మీకు అదే కోరుకుంటున్నారా? అంటే మా శ్రేయోభిలాషులకు మీరు అడగటంలో తప్పలేదు. చిత్తశుద్ధితో చేస్తామని చెప్తున్నా. అప్పుడే ఏదో 50% అంటే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటిపోతే మళ్ళా మేము ఎలక్షన్ స్టెంట్ కోసం ఆ రోజు మీద ఏదైనా ఫౌండేషన్లు వేస్తే మన్ను విమర్శించితే అర్థం ఉంది వాళ్ళు. అది మేము ప్రభుత్వం 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అసెంబ్లీ సాక్షిగా చేస్తుంటే ఆ రోజు నుంచి గవర్నర్ స్పీచ్ మీద ధన్యవాదాలు తెలిపే దాంట్లో నుంచి నువ్వు ఎత్తుకుంటుంటివి విమర్శలు. దిగిపోతుంది నేను కూర్చుంటున్నటువంటివి ఏంది అది? నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్ష 21,000 కోట్లు. మీరు బడ్జెట్లో 7,000 కోట్లు 7,400 కోట్లు పెట్టారు. మిగతా డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారు? చాలా వాల్యూడ్ క్వశ్చన్ మీరు రేజ్ చేశారు. మొన్న బడ్జెట్ అన్నది అది ఫైనల్ బడ్జెట్ కాదు. మేము అడాక్ బడ్జెటే మేము పెట్టుకుంది. రేపు ఫైనల్ బడ్జెట్లో డెఫినెట్గా 21,500 కోట్లు మేము చూపిస్తాం. మీ మొత్తం బడ్జెట్ రెవెన్యూ 2,20,000 కోట్లు అండి. మొన్న చూసుకున్నా, అంతకుముందు చూసుకున్నా కూడా 10% 15% ఎవరి ఇయర్ గ్రోత్ ఉంది. కానీ మీరు 2,75,000 కోట్లకు బడ్జెట్ పెట్టారు. అంటే దాదాపు 50,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టారు. ఏ పథకాలు ఎత్తేస్తారు, ఏ పథకాలు కట్ చేస్తారు డబ్బులు? ఈ ప్రభుత్వానికి ఒక పూర్తి ఆలోచన ఉంది. ఈ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి దోచుకునే ప్రాజెక్టులు ఈ ప్రభుత్వం చేసే ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వానికి మేజర్ సేవింగ్స్ అటువంటి ప్రాజెక్టులో నుంచి తీసుకురాబోతుంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది.